ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ ప్రొద్దుటూరులో మనం ఇవాళ వరదరాజు రెడ్డి గారి కూతురైనటువంటి రాధమ్మ గారితో ఉన్నాము. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారో ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా బాగుందమ్మా. నాన్న చేసే అభివృద్ధుల గురించి చాలామంది చెప్తున్నారు. మాకు పెద్ద ఆయన ఉన్నప్పుడే చాలా మంచిగా జరిగినాయి, ఇప్పుడు ఏమీ లేవు అభివృద్ధుల గురించి అని చెప్తున్నారు. కానీ మేము ప్రచారం పోయినప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా స్పందన చాలా బాగుంది. మాకు పెద్ద ఆయన గురించి, పెద్ద ఆయన ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు ఏమీ లేవమ్మా అని చెప్తున్నారు. అందుకు మాకైతే స్పందన బాగుంది. మేము బాగా మంచి మెజారిటీతో గెలుస్తామని కూడా మాకు చాలా పెద్ద అయిన 50 ఏళ్ళ రాజకీయ జీవితం ఆల్మోస్ట్ కదమ్మా. ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉండేవాడు? ఆయన ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసేవాడే, కానీ ఆయన ఎప్పుడు ఎవరిదైనా కావాలని తీసుకునే మనస్తత్వం ఆయనది కాదు. ఆయనే కాదు కానీ మా ఫ్యామిలీలో కూడా అట్లా లేదు. మేము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవాళ్ళమే కానీ ఉండేవాడు. ఆ టైంలో డే అంతా మాతో మా నాన్న ఉండేవాడు కాదు. మేము నైట్ 7:30 వరకు మా నాన్న వచ్చేంత వరకు మేము ఫుడ్ కూడా తినేవాళ్ళం కాదు. ఆ టైంలో మళ్ళీ లేపుకొని కూడా మమ్మల్ని ఫుడ్ పెట్టుకొని తినిపో అంత బాగా ఫ్యామిలీని కూడా అట్లనే హెల్ప్ చేశాడు. వ్యవసాయం కూడా చేసేసి మార్నింగ్ 6:30, 7కు వ్యవసాయానికి పొలంలోకి వెళ్ళిపోతే 9:30, 8:30, 9కు మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వచ్చి రెడ్డి పని అని అప్పుడు ఉండేది. రెడ్డి పని వసూలు చేయను మళ్ళీ గ్రామాలకు ఇంటికి వచ్చేసి అప్పుడు నాన్న టిఫిన్ ఏమి ఉండేది కాదు మాకు, ఓన్లీ రాగి సంగటి అట్లా తినేసేసి నాన్న మళ్ళీ పన్ను వసూలుకి అనేది వెళ్ళేవాడు. అప్పుడు 10-10:30 టైంలో పోతే ఈవినింగ్ 5:30, 6 వరకు నాన్న మళ్ళీ అప్పుడు కూడా నడక ఉండేది. ఇప్పుడు కొత్తగా కాదు, ఫస్ట్ నుంచి కూడా నాన్నకు నడక ఉండేది. నాన్నగారు ఇప్పుడు ఆల్మోస్ట్ 84 సంవత్సరాలు. అట్లా రాగి సంకటి తిన్నారు కాబట్టి ఇంత స్ట్రాంగ్ ఉన్నారేమో అనిపిస్తుంది ఆయన చూస్తే. చాలా ఉత్సాహం. ఈ వయసులో ఆయన ఇట్లా పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మా నాన్న కోసం మేము ఇంకా ఏమైనా చేయాలని అనిపిస్తుంది. ఆయన తిరుగుతున్నాడు కదా, మనం ఇంకా ముందు నుంచి నేను ప్రచారం మొదలు పెట్టాలనుకున్నా, కానీ అనౌన్స్మెంట్ జరిగినాక మొదలు పెట్టాలనేసి నాన్నే మమ్మల్ని ఆపాడు. లేకపోతే కానీ నేను ముందు నాన్న దగ్గర ఇప్పుడు 4 months అయిపోయింది నాన్న క్యాన్వాస్ చేయబట్టి. నేను కూడా వచ్చి చేస్తానని అడిగాను. వద్దు, నువ్వు క్యాన్వాస్ మనకు అనౌన్స్మెంట్ వచ్చినాక మొదలు పెడదు, ఇప్పుడు వద్దని చెప్పాను. అందుకని లేట్ అయ్యింది మాది క్యాన్వాస్ చేసేదానికి. ఇప్పుడు నాన్న అట్లా తిరుగుతున్నాడు కాబట్టి మాకు కూడా అట్లా ఆయన తిరుగుతున్నాడు కదా, మనం ఇంకా చేయాలా అనే ఇంట్రెస్ట్ మాకు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మా తమ్ముని పిల్లలు ఉన్నారు, నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, మా చెల్లెలు అమెరికా నుంచి వచ్చింది, ఆమె కూడా చేస్తుంది. అందరం ప్రతి ఒక్కరు మేము నాన్న కోసం చేయాలనేది మేము చేస్తాం. ఎంతమంది అమ్మా మీరు? మేము ఒక తమ్ముడు, నేను, మా చెల్లెలు. అసలు మాకే ఆయన్ని చూస్తుంటే 84 సంవత్సరాల వయసులో అసలు ఏంటి 30 సంవత్సరాలకే మోకాల నొప్పులు, జనాలు వయసు పిల్లలు కూడా అంత సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆరోగ్యపరంగా. కానీ ఆయన చూస్తే చాలా ఉత్సాహం అనిపిస్తుంది. ఆయనకి ఇంతవరకు షుగర్ అనేది, బీపీ అనేది లేదు. ఏదో ఒక 1.5 year అట్లా ఏదో చేసే కొంచెం లైట్ షుగర్ అనేది, కానీ ఇప్పుడు అయితే అది కూడా లేదు ఆయనకి. షుగర్ అట్లా ఏమీ ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఏం లేవు కూడా లేవు. హెల్త్ విషయాలు అంత ఆరోగ్యంగా ఉండడానికి ఆయన ఏం చేస్తారు? ఆయన వ్యాయామం చేస్తాడు, ఎక్సర్సైజ్ కంపల్సరీ ప్రతిరోజు. ఇప్పుడు ప్రతిరోజు 5:46 కంతా స్విమ్మింగ్ వెళ్తున్నాడు. స్విమ్మింగ్ ఇప్పుడు కూడా ఆయన స్విమ్మింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచి అలవాటు ఆయనకి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తాడు. మమ్మల్ని కూడా చిన్నప్పుడు మమ్మల్ని ఏమి బావిలో నీళ్లుతో, మీరు చూసింటారు మీరైతే కదా, బావిలో ఆ నీళ్లు తోడడంతో మాకు 11 years నుంచి మా నాన్న ఆ పని మాతో కూడా చేయించాడు. అది కూడా ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్. అమ్మ, మీరు ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తున్నారు కదా, ప్రజలు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు? మా దగ్గరికి ఎలాంటి సమస్యలు అంటే, వాళ్ళకి ఇంటి ముందర కొన్ని రోడ్స్ అనే దాని గురించి, కాలువలు అనే దాని గురించి, వాళ్ళకు పింఛన్లు అనే దాని గురించి, వాళ్ళకు రేషన్ కార్డు దాని గురించి అని ఎన్ని సమస్యలు చెబుతున్నారు. కొందరికి వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు కూడా వాళ్ళకి ఇంకా పింఛన్ కొంతమందికి రావడం లేదని నిన్న నేను మార్నింగ్ 28వ వార్డుకి వెళ్ళాను. అక్కడైతే వికలాంగులు 2-3 అయితే కానీ చెప్పారు, అమ్మ మాకు ఇట్లుంది పరిస్థితి. లేదు, నేను చెప్పాను, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మీకు కంపల్సరీ మీ సమస్యలన్నీ మేము చేస్తాము. మీరు ఎనీ టైం మాకు ఫోన్ చేసేదాన్ని కూడా నేను నెంబర్ కూడా ఇచ్చేసి వస్తున్నాను. నా నెంబర్ ఇచ్చేసి వస్తున్నాను. ఎనీ టైం ఫోన్ చేయండి, నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా నేను వచ్చి అదే పనిగానే వచ్చైనా మీ పనులు చేపిస్తానని కూడా చెప్తాను. ఒక మహిళగా, తండ్రికి సాయంగా మహిళగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు.
5 times ఎమ్మెల్యే ఉన్నాను. ప్రతి ఎమ్మెల్యేగా నాన్న పోటీ చేసినప్పటి నుంచి ప్రతిసారి నేనే క్యాన్వాస్. మా అమ్మకి అంత లేదు, ఒక్కసారి ఇండిపెండెంట్గా చేసినప్పుడు మాత్రమే ఆ అమ్మ క్యాన్వాస్ చేసింది. మిగతా టైం అంతా క్యాన్వాస్, లేడీస్ క్యాన్వాస్ మటుకు చేయడం నేనే చేస్తాను. అందుకు కాబట్టి నాకు వార్డులలో కూడా ప్రతి ఒక్కరు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళే ఉంటున్నారు. అందుకు ప్రతి ఒక్కరు నన్ను అడుగుతారు. నేను ఇక్కడ లేకపోయినా కూడా ఇక్కడ క్యాన్వాస్ చేసేసి నేను వెళ్ళిపోయినా కూడా ఇక హైదరాబాద్లో కూడా ఫోన్లు చేస్తారు, అమ్మ ఇట్లా నాన్న చెప్పమంటారు. నేను నాన్నకు ఫోన్లు చేసి చెప్పి నాన్నతో కూడా పనులు చేపిస్తాను. సూపర్. అయితే మీ పిల్లలు కూడా డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు. డాక్టర్ మీ కూతురు డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్ ప్రాక్టీస్ అన్నీ వదిలేసి తాతగారి కోసం అసలు ఎండలు అందరు కష్టపడుతుంటే వాళ్ళ ముచ్చటగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ తాత కోసము కంపల్సరీ మనం చేయాలా అనే, వాళ్ళకు కష్టపడి మన తాతను గెలిపించాలనే వాళ్ళకు మనసులో అది పడింది. మనం నేను క్యాన్వాస్ మొదలు పెట్టే తలకి నుంచి ఫస్ట్ నుంచే మా పాప మనం ఎప్పుడు పెడదామనేది ఉద్దేశంతో ఆ అమ్మాయి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. మా తమ్ముని పిల్లలు అయితేనేమి, ఈమెయితేనేమి, మా బాబు అయితేనేమి, వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా తాతని సార్ మనం గెలిపించాలా అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. జనాలలో తిరుగుతున్నారు, జనాల సమస్యలు చూస్తున్నారు. మరి మీ ప్రభుత్వం వస్తే మీరు ఎలా జనాల సమస్యలు తీర్చబోతున్నారు? జనాలకు ఇంతకుముందు నాన్న ఎట్లుండాడు, ఎట్లా సమస్యలు తీర్చేవాడో జనాలకు తెలుసు. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది అనేది ఏమీ ఉండదు. పెద్ద ఆయన వస్తే ప్రతి ఒక్కరికి సమస్యలు తీరుతాయని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అది మనము తెలుసు, కానీ మేము చేస్తాం కూడా. ఆ సమస్యలు మేము తీరుస్తాం కూడా. దాంట్లో మటుకు మేము వేరే చేసే ప్రసక్తే ఉండదు. కంపల్సరీ ఆ పనులు అయితే మేము నెరవేరుస్తాం. ప్రజలకి ఆ నమ్మకం మీ మీద ఉంది అని అనుకుంటున్నారా? ఉంది కాబట్టే ఇప్పుడు నాన్నను వాళ్ళు కావాలని కోరుకున్నారు. ఎన్ని సర్వేలలో చేసినా కూడా వరదరారెడ్డి గారికే వచ్చింది, కానీ వేరే వాళ్ళకి రాలేదు కదా ఇక్కడ. అందుకు నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నాన్న సర్వేల మీదనే నాన్నకు ప్రజలు మీరే కోరుకున్నారు కాబట్టి పెద్ద ఆయన మీకు వచ్చినారు, మీరే గెలిపించుకోండి అని కూడా చెప్పారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల స్పందన ఎలా ఉంది? అమ్మ ఒడి అనేసి పిల్లలు ఎంతమంది ఉన్నారనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తాము. ప్రతి పిల్లలు చదువుకునే పిల్లలకు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్కరి పిల్లలకు మాత్రమే ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి అనేది ఇవ్వడం లేదు. అదే అందరూ చెప్తున్నారు, ఇట్లా ఇంతకుముందు చెప్పారు, ఇట్లా చెప్పారని. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాము. మేము ప్రతి ఒక్కరికి దీపం పథకం ప్రకారము ఇట్లా ప్రతి ఒక్కరికి మేమైతే కన్నా చిన్నపిల్లలు ఒకరున్నా, 2-2 కూడా చదువుకున్న పిల్లలకు ఉంటే కదా ఇయర్లీ 15,000 ఇస్తామని కూడా మేము చెప్తూ వస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే కంపల్సరీ నెరవేరుస్తారని కూడా మాకు ధైర్యం కూడా ఉంది. మాకు చేస్తారని. సూపర్ 6 గురించి జనాలు ఏమనుకుంటున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం అయితే చాలా బాగుంది. లాస్ట్ ఎలక్షన్లు, ఇంతకుముందు ఎలక్షన్ మా నాన్న ఫస్ట్ 85 ఎలక్షన్లు ఎమ్మెల్యేగా ఎట్లా ఉండిందో ఆ విధంగానే ఇప్పుడు మాకుంది. నాకు అప్పుడు అన్ని అనుభవాలని కూడా ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తొస్తుంది. అమ్మ, మీరు ఒక మహిళగా జనాలలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం గురించి మహిళలు ఏం మాట్లాడుతున్నారు? మద్యపానం నిషేధం గురించి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అది ఆయన సరిగ్గా దాన్ని పాటించి చేయలేదు. అందుకు కాబట్టి జనాలు ఇంతకుముందు 150, 100, 200 లోపల ఉండే మద్యపానంని ఇప్పుడు 600కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని, బయట పనులు చేసుకొని వచ్చి ఇంట్లో ఫ్యామిలీకి 600 వచ్చే కనీసం 200 అయిపోయి చేసుకొని 400 ఇంట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేడీస్ ఏమంటున్నారంటే అంతా వాళ్ళు షాపులలో మద్యానికే పెడుతున్నారు, కానీ మాకు ఇంటికి ఏం తీసుకొచ్చి ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు. ఈ మద్య నిషేధం అనేది ఏమీ లేదు, ఏం జరగలేదు. మీ ప్రభుత్వం వస్తే ఎట్లా దాన్ని సాల్వ్ చేయబోతున్నారు? మా ప్రభుత్వం వస్తే కన్నా ఫస్ట్లో ఎట్లా ఉండిందో అదే స్టేజ్ తీసుకొస్తామని మేము చెప్తున్నాం. బాబు గారు అయితే తెస్తారు.